మరి ఈ తీర్పు ద్వారా మొత్తం ఈరోజు స్పష్టమైపోయింది. ఎటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాలు అవలంబించకుండా, సర్వేలు చేపట్టకుండా మూకుమ్మడిగా పెద్ద ఎత్తున ఈ రకంగా బెంగాల్లో జరిగినటువంటి ఉదంతమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా మతపరమైన రిజర్వేషన్లోను బీసీఈ కోటా పేరు మీద జరుగుతుందో తప్పకుండా కోర్టు ఆ తీర్పు ఈ రెండు రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని. అదే రకంగా కర్ణాటకలో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కేటగిరీ 2B కింద ముస్లింలను ఏదైతే చేర్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము, మరి ఆ ప్రభుత్వాన్ని కూడా ఈ తీర్పు వర్తించే రీతిలో ఉందనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి. ఈ రకంగా మరి బీసీల యొక్క మరి హక్కులను కాలరేసే విధంగా, బీసీలను అణిచివేసే విధంగా నేను పలుసార్లు చెప్పాను. తెలంగాణలో ఈ యొక్క బీసీఈ పేరు మీద 4% అదనంగా ముస్లింలకు ఇవ్వడం వల్ల ఏ రకంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నదో అనేక పర్యాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఉదంతాన్ని కూడా నేను ప్రస్తావించాను. అయినా మరి ప్రభుత్వాలు, విపక్షాలు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం మైనార్టీ ఓట్ల కోసం ఏ రకంగా బీసీల మరి హక్కులు కాలరాస్తున్నారో, బీసీల ప్రయోజనాలు పణంగా పెడుతున్నారో ఇప్పటికైనా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా గమనించాలని, బీసీ సంఘాలు కూడా దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే ఏ బీసీల కోసమైతే, ఏ బీసీల ప్రయోజనాల కోసమైతే ఇవాళ మనం పనిచేస్తున్నామో, మీరు ఈ యొక్క కోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా దానికి పూనుకున్నటువంటి మమతా బెనర్జీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేదా ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ నైజం ఇవాళ మరి బట్టబయలైంది. కాబట్టి బీసీ సంఘాలు కూడా దీని మీద తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి. లేనట్లయితే బీసీ సమాజం అంతా కూడా తమ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కోర్టు తీర్పు తర్వాత మరి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కోర్టు తీర్పు పట్ల వారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఈ యొక్క తీర్పును మేము పరిగణలోకి తీసుకోము, ఆ తీర్పును మేము అమలు చేయమని ఏ రకంగా వారు న్యాయస్థానాలకు అతీతంగా వారు మాట్లాడుతున్నారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానపరచడం, న్యాయస్థానాలను అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి ఇది ఒక పరాకాష్ఠకు చెంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా కోర్టు తీర్పులకు భిన్నంగా ఏ రకంగా ఆ రోజు ఎమర్జెన్సీని విధించి మరి ఆ రకంగా రాజ్యాంగాన్ని వారు అవమానపరిచారో, పదే పదే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్షాలు, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పినటువంటి వాళ్లకు ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ కోర్టులను కూడా తప్పుపట్టే విధంగా కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా మేము ఆ యొక్క కల్కట్టా హైకోర్టు యొక్క తీర్పును అమలు చేయమని చెప్పి బాహటంగా ఇవాళ ముఖ్యమంత్రి హోదాల్లో మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారంటే అంటే ఇవాళ అన్నిటికీ చట్టాలు కూడా మేము అతీతం, ముఖ్యమంత్రులు అయితే లేదా మంత్రులు అయితే మేము ఈ చట్టాలకు కూడా అతీతమని ఈ రకంగా రాజ్యాంగాన్ని అవమానపరచడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆత్మ ఇవాళ ఘోషించే విధంగా వీళ్ళ వ్యవహార తీరు చూస్తూ ఉంటే ఈ రకంగా రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు మమతా బెనర్జీ వ్యవహరించడం. అదే రకంగా ఇవాళ మనం చూస్తున్నాం మిగతా ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలో, అదే రీతిలో ఇవాళ కేజ్రీవాల్ అయినా లేదా కాంగ్రెస్ నాయకులైనా కోర్టు తీర్పులను కూడా దానికి రాజకీయాలతో ముడిపెట్టి ఆపాదించడం ఏ స్థాయికి దిగజారుతున్నారో వీళ్ళ రాజకీయాలు ప్రజలు గమనించాలి. ప్రజాస్వామ్యం నిజంగా బలపడాలంటే, ప్రజాస్వామ్యం కాపాడాలంటే ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకులు, ఈ యొక్క ప్రజాస్వామ్య విరోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగానే ఈ యొక్క కల్కత్తా హైకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా మళ్ళీ ఈ ముఖ్యమంత్రి హోదాలో కోర్టును అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల వారి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయడం జరుగుతుంది. మొత్తం సమాజాన్ని కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. బీసీలు ఇప్పటికైనా మరి కనువిప్పు అయి కళ్ళు తెరుచుకొని ఈ పార్టీలు అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాల పట్ల సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. हिंदी में बंगाल में 2010 के बाद सभी ओबीसी प्रमाण पत्रों को रद्द करने का निर्णय का स्वागत भारतीय जनता पार्टी आज किया जा रहा है. आज ममता दीदी ने
ओबीसी आरक्षण की सब कैटेगरी में मुस्लिम वर्ग को आरक्षण देकर ओबीसी वर्ग के साथ अन्याय किया था, जिसे आज कलकत्ता उच्च